ఆ తాతల కాలం నాటి నుంచి ఈ పండుగ అయితే మా ఊర్లో హంగామాగా జరుపుతారనమాట. అసలు ఏం పండుగ ఏంటి అంటే అసలు మామూలుగా ఉండదన్నమాట మా ఊరు పండుగ అయితే. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లోకల్ పల్లెటూరు వ్లాగ్స్. ఇప్పుడైతే ఏంటి ఇలా బోనాలు ఎత్తుకొని చూపిస్తుంది అనుకుంటున్నారా వీడియో. ఈ రోజు అయితే అంటే ఇది ఈ సంవత్సరం అయితే కాదు, నేను ముందే చెప్తున్నా, పోయిన సంవత్సరం అనమాట. పోయిన సంవత్సరాలకు బోనాలకు సంబంధించిన వీడియో ఇది. ఎంత హంగామాగా చేస్తారంటే మా తాతల కాలం నుంచి ఆచారంగా వస్తుంది అనమాట ఈ బోనాల పండుగ అయితే. బోనాల పండుగ ప్లస్ బండ్లు కడతారు. 5 yearsకి ఒకసారి అయితే బండ్లు అయితే కడతారనమాట. ఎంత బాగా జరుపుకుంటారంటే ఊరు మొత్తం కదిలి వచ్చి ఒక్కసారిగా ఇలా బోనం ఎత్తుకొని కదులుతుంటే ఎంత బాగుంటుందంటే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనమాట. సంబరంగా ఉంటుంది అనమాట. ఊర్లో అయితే పోలేరమ్మ తల్లికి బోనాలు కడదామన్నమాట. పోలేరమ్మ తల్లి వచ్చేసి ఊరికి కొంచెం అటు సైడ్ లోపల వైపు అటు సైడ్ పక్కకుంటుంది అనమాట. కొంచెం చాలలో ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి అయితే నిండుగా బోనాలు అయితే కడతామన్నమాట అందరం. అంటే ఊరు మొత్తం అయితే వచ్చేసి చాలా అంటే చాలా హంగామాగా ఉంటుంది ఆ రోజు. చూడడానికైతే 2 కళ్ళు సరిపోవు అనమాట. అంత బాగుంటుంది అసలు. ఒకవేళ మనం వెళ్ళలేకపోయాం అనుకో, ఎందుకు వెళ్ళలేకపోయామా అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది అసలు చూడటానికి. చెప్పాను కదా 2 కళ్ళు సరిపోవని చెప్పేసి బోనం ఎత్తుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇంటికాడ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ అయితే పెద్ద గొల్ల అని ఉంటారనమాట. వాళ్ళ బోనం అయితే గుడికి వచ్చేసి పెద్ద గొల్ల అనేసి ఉంటారనమాట. ఇంకా వాళ్ళ బోనం అయితే ఫస్ట్ అయితే తీసుకురావాలి. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బజార్కి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఊరి చివరకైతే వచ్చేసి ఒక్కొక్కళ్ళ బోనం ఇలా తప్పెట్లా అనేవి ఒక్కొక్కళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి అయితే బోనం అయితే తీసుకెళ్తారనమాట. ఇలా అందరూ ఒక్కొక్క ఇంటికా నుంచి వచ్చి అందరూ ఒక చాటు నిలబడి బోనం ఎత్తుకొని నిలబడితే ఇంకా అసలు ఇంక చెప్పటానికి మనకు ఆనందం అనేది రాను కూడా రాదనమాట. మాటల్లో అయితే చాలా చాలా బాగుంటుంది. మా ఊరు స్పెషల్ ఈ బోనాల పండుగ అయితే. ఇంకా పోతే మాత్రం 5 సంవత్సరాలకు ఒకసారి అయితే బండ్లు అయితే కడతారనమాట. ఆ బండ్లు కూడా చూడటానికి ఎంత బాగుంటుందో. ఒకళ్ళ తర్వాత బండి, ఒక బండి తర్వాత ఒక బండి తర్వాత అంటే ఇంటి పేర్లను బట్టి ఉంటుంది అనమాట. అలా బండి వెళ్తుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఈ ఇయర్ అలా అంటున్నారంట. మరి 5 years అయిందనుకుంటా. అదైతే ఉంటే మీకు కూడా చూపిస్తాను అనమాట. ఇంకా అసలు సాయంత్రం అయిపోయిద్ది అనమాట. ఉదయం 11-12 బోనం ఎత్తుకొని తీసుకెళ్తే మాత్రం మళ్ళీ సాయంత్రం 4-5 అయిద్ది అనమాట ఇంటికి వచ్చేసరికి. ఇంక ఈ లోపు ఇంకా జనం వచ్చేసి అన్నాలు ఉపవాసం ఉన్న వాళ్ళు అయితే అసలు ఇంకా అమ్మవారు వచ్చేసి ఒంట్లోకి అక్కడ నిలిపేసిద్ది అనమాట. అంటే జనాలు ఆ ఉత్సాహం ఆ సంబరం వారైతే ఆ ఉత్సాహం ఆ సంబరంతో అసలు అందరిని అక్కడ నిలిపేసిద్ది అనమాట. నిలిపేసి తన ఒంట్లోకి వస్తుంది కదా, వాళ్ళకైతే ఇంకా నిలిపేసి వాళ్ళు ఇంకా ఆగేదానికి కూడా అక్కడి నుంచి అయితే కదిలేదే లేదనమాట. ఎంత ప్రయత్నించినా కానీ ఇంకా కదలరు అనమాట. అమ్మవారు అనేది ఇంకా ముందు అందరినీ తీసుకెళ్తేనేనమాట. ఇంక ఇలా అయితే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అయితే చాలా సంబరంగా చేస్తారనమాట. అసలు ఎంత బాగుంటుందంటే మనకి చూడటానికి కూడా ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే పల్లెటూరు పండుగలు కదా ఇలాగే అనిపిస్తుంది అనమాట. ఇంకా సిటీలో అయితే నాకు తెలిసినంత వరకు ఎవరికి వాళ్ళు వెళ్తారేమో కానీ ఇక్కడైతే అలా కాదు. ఊరు మొత్తం కదిలేసి డప్పులు మేళాలుతో కలిపి అసలు ఎంత సంబరంగా వెళ్తారంటే అంత సంబరంగా వెళ్తారు. ఆల్మోస్ట్ అయితే గుడి దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట. కొంతమంది అయితే వీరుదాళ్ళు అని ఉంటాయి అనమాట. వాటితో అయితే దేవుడు ఒంట్లోకి వచ్చేసి కొట్టుకుంటారు కూడా. అంటే వాళ్ళకి అలాంటి పెయిన్ ఏమి అనిపించదంట, ఎందుకంటే అమ్మవారు ఉంటుంది కాబట్టి. కొంతమంది అయితే మామూలుగా ఆడవాళ్ళందరూ బోనాలు ఎత్తుకొని రావటం, మొగాలు ధూపాలు దీపాలు ఇలా ఇంకా అన్ని నిమ్మకాయలు కావాల్సినవన్నీ పట్టుకొని వస్తారనమాట. ఇంకోటి ఏంటంటే ఆ రోజే కోడిని కూడా బలిస్తారు. మనం ఏదన్నా మొక్కుకున్నాం అనుకో ఆ కోడి కానీ మేక కానీ అలా తెచ్చేసుకొని బలిస్తారనమాట. ఇది చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ మా ఊరి సాంప్రదాయం అయితే ఇదనమాట. ఇంకైతే
ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా బొట్లు అవన్నీ పెట్టిన తర్వాత జలధరిస్తే ఇంక తర్వాత చేస్తారనమాట. ముందైతే గుడి చుట్టూరు అయితే 3 చుట్లు అయితే తిరగాలి. గుడి దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట. ఇంక ముందైతే గుడి చుట్టూరు అయితే 3 చుట్లు 3 ప్రదక్షిణస్ అయితే చేయాలి. ముందు వరసన అయితే ప్రదక్షిణస్ చేసిన తర్వాత అయితే ముందైతే నేను చెప్పాను కదా పెద్దగల అనే వాళ్ళు ఉంటారని చెప్పేసి వాళ్ళైతే ముందు బోనం చెల్లించాలి. తర్వాత ఇంకొకళ్ళు అలా అంటే ఇంటి పేర్లను బట్టి ఆ బోనం అయితే చెల్లిస్తారన్నమాట. ఊరు మొత్తం వచ్చేసి ఇలా సంబరంగా జరుపుకొని డప్పులు మేళాలు మోతలతో ఎంత ఆనందంగా ఉంటుందంటే అసలు మామూలుగా ఉండదన్నమాట. ఇంకా బాగా సంబరంగా చేసేది ఈ పండుగ మెయిన్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఊర్లో తిరణాలు కూడా ఉంది, అది కూడా బాగా చేస్తారు. కాకపోతే అందరూ అయితే బండ్లు కట్టరు అనమాట, కొంతమంది అయితే కట్టేసుకుంటారు. ఈ పండుగకి అయితే ఇంకా అందరు కట్టేస్తారనమాట. ఇంకా మొక్కును బట్టి అమ్మవారికి అయితే తిరణాల్లో ఇంక ఇదైతే బోనాల పండుగ కాబట్టి ఇంకా అందరు ఇంటి పేర్లను బట్టి కట్టేస్తారనమాట. నేనైతే బోనం ఎత్తుకున్నాను కాబట్టి అమ్మవారిని అయితే చూపించడం కుదరలేదు. ఒక పిల్లలు అయితే తీశారు. ఈ వీడియో నచ్చితే